Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈరోజు ప్రకృతి సహజ సౌందర్యంతో విశిష్ట మహిమానిత్వం గల ఒక పురాతన ఆలయమైన ఫణిగిరి రామస్వామి ఆలయాన్ని దర్శించుకునే అదృష్టం దక్కింది. మార్నింగ్ 4:30కే కష్టంగా అనిపించిన రైడ్ గుర్తుకు రాగానే నిద్ర నుండి మేలుకొని రెడీ అయి వెళ్లే ముందు మా అమ్మ ఇచ్చిన వేడివేడి టీని ఆస్వాదిస్తూ నన్ను నేను యాక్టివేట్ చేసుకున్నా. బయలుదేరే ముందు మా అమ్మ నాన్నకు బై చెప్పి ఆనాటి ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. మా ఇంటికి సమీపంలో గల అత్యంత మహిమ గల రేణుకాయలమ్మ తల్లికి నమస్కరించి ప్రయాణం కొనసాగించాను. రైల్లో ఫస్ట్ చేయాల్సిన పని మన బ్లాక్ పాంథర్కి ఎనర్జీ డ్రింక్ తాగాలి. బాగా కాస్ట్లీ అయిపోయాడు. 500 రూపాయలు అలా తాగి పడేశాడు. దీంతో మావాడు కూడా యాక్టివేట్ అయ్యాడు. ఇక ఫుల్ జోష్తో రాకెట్ స్పీడ్లో లగెత్తుతుండు. 90 కిలోమీటర్ల దాకా ఒంటరి ప్రయాణం. కోదాడ టౌన్లో మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి. అక్కడ నుండి ఇద్దరం కలిసి రైడ్ చేయబోతున్నాం. ఉదయమే రైడ్ కావడం, పైగా సూర్య భగవానుడు ఇప్పుడిప్పుడే దర్శనమిస్తుండు. తన చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఎప్పుడు చూసినా బోరు కొట్టని ఆ పచ్చని పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ దారిలో కనిపించే అందమైన గ్రామాల మధ్య నుండి వెళ్తుంటే మజాగా ఉంది. ఒక 18 కిలోమీటర్ల తర్వాత హైదరాబాద్ విజయవాడ హైవే మీద నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. చూస్తుండగానే టోల్ గేట్ రానే వచ్చింది. మనల్ని రాపేది దాటుకొని వచ్చేసాము. పాపం కార్లు, బస్సులు, లారీల్లోని జనాలు ఈర్షపడుతుండొచ్చు కదా మనలాంటి వాళ్ళని చూసి. అలా పట్టణాల్లో, గ్రామాల్లో దాటుకుంటూ కోదాడ పట్టణానికి రీచ్ అయ్యాను. మా ఫ్రెండ్ ఇంకో 10-15 నిమిషాల్లో కలుస్తా అన్నాడు. దాంతో టౌన్ లైబ్రరీకి వెళ్ళాను. దాని ముందున్న గార్డెన్లో వెయిట్ చేస్తున్నా. పచ్చని చెట్ల నీడతో, చిన్న పిల్లల క్రీడా సామాగ్రితో అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఫైనల్గా మా ఫ్రెండ్ రానే వచ్చాడు.
ఇక ఇద్దరం కలిసి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మాత్రం ఓ మంచి హోటల్ చూసుకొని టిఫిన్ లాగించేయాలి. ఇద్దరం కలిసి పూరి ఆర్డర్ చేశాము. మంచి టేస్టీ టిఫిన్ని ఎంజాయ్ చేసి ఈరోజు గమ్యానికి ప్రయాణం స్టార్ట్ చేశాము. ఈ ప్లేస్ని చేరుకోవడానికి కోదాడ నుండి మిర్యాలగూడ వెళ్ళే ప్రధాన రహదారిలో 11 కిలోమీటర్లు ప్రయాణించాక ఎడం వైపు మేల చెరువు వెళ్ళే రోడ్డు ద్వారా 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆలయాన్ని దూరం నుండి చూస్తుంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆలయానికి దగ్గరలో వచ్చాము. అదే ఎక్సైట్మెంట్తో కొండ మీదకున్న మార్గం గుండా వెళ్తున్నాము. రోడ్డు మార్గం లేనప్పటికీ బైకులు, కార్లు, ట్రాక్టర్లు లాంటివి హ్యాపీగా వచ్చేయచ్చు. వర్షానికి ఏమో కానీ దారి కొంత దెబ్బతింది, అయినా పర్లేదు. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. మేము చేరుకోవడానికి ముందే కొందరు భక్తులు వాళ్ళ కుటుంబీకులు, ఫ్రెండ్స్ మధ్య విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఆలయ పరిసరాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూస్తుంటే ఒక పెద్ద రాతి గుట్ట మీద ఆలయం నిర్మించి ఉండవచ్చు. రాతి గుట్ట అయినప్పటికీ దీని సౌందర్యం మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది. ఇంత ఎత్తు నుండి చూస్తుంటే చుట్టుపక్కల పట్టణాలు, పచ్చని పంట పొలాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కాబోలు ఇప్పుడిప్పుడే ముస్తాబ్ చేస్తున్నారు. వీటి పక్కనే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఈ ఆలయం సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో మరియు కోదాడ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న అద్భుత పుణ్యక్షేత్రం. ఇక ఆలయం గురించి చెప్పాల్సిన పనే లేదు. అందమైన ఆలయ గోపురం, దానిపైన అత్యంత సుందరంగా చెక్కబడిన శిల్పాలతో భక్తజనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. ఇప్పటికీ పురాతన కట్టడ నిర్మాణ శైలితోనే ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆలయం లోపలికి అడుగుపెట్టిన ప్రతి భక్తునికి అత్యంత మానసిక ప్రశాంతను కల్పిస్తుంది. ఆలయంలో ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ వైబ్స్ అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయంలో స్వామివారు ఆదిశేషుని పడగ వంటి గుహలో రాతిపై పవలించినట్లుగా ఉంటుంది. అంతటి దివ్యమైన, అత్యంత మనోహరమైన ఆ రూపాన్ని దర్శించుకుంటే చాలు అన్ని బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి పాదాల చెంత నీటితో చిన్న కోనేరు కనబడుతుంది. ఏ కాలంలోనైనా కోనేటిలో నీరు అలానే ఉంటుంది. ఇక ఆలయ చరిత్ర చూస్తే 1000 సంవత్సరాల క్రితం సీతానగరం పురుషోత్తమపురి పోచమ్మచర్లగా పిలువబడిన హుజూర్నగర్ పట్టణాన్ని పాలిస్తున్న శ్రీ అమరనాయని అప్పల నరసింహారావు గారి స్వప్నంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చి ఊరికి సమీపంలో గల అడవిలోని గుట్టపై వేంచేసి ఉన్నానని, తమకు ఆలయం నిర్మించి పూజాధికాలు జరిపించాలని ఆదేశించారు. పరమభక్తుడైన శ్రీ అప్పల నరసింహారావు తన పరివారంతో విషసర్పాలు, క్రూర మృగాలు సంచరించే దట్టమైన ప్రాంతంలో ఉన్న ఈ గుట్టపైకి వెళ్లి రాళ్ళు రప్పలు తొలగించి అనేక కష్టాలను అనుభవించి స్వామివారు కనిపించేంత వరకు నిద్రాహారాలు కూడా మాని చివరకు గరుడ పక్షి వారిన ఆనవాలు ప్రకారం గుట్టపై ఆదిశేషుని పడగ వంటి గుహలో
పనిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామిని కనుగొని పరమానంద భరితుడై వెంటనే ఆ స్వామికి ఆలయాన్ని, ధ్వజస్తంభాన్ని, కళ్యాణ మండపాన్ని నిర్మించి స్వామివారి ఉత్సవమూర్తులను కూడా ప్రతిష్ఠ గావించి పూజాధికాలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారికి తిరుకల్యాణం జరిపించేందుకు అగ్రహార భూమిని మాన్యంగా ఇనాముగా దానం చేశారు. నేటికి దీనిపై వచ్చే ఆదాయంతోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు వారి వంశస్థులు స్వామివారికి నిత్యం సేవలందిస్తూనే ఉన్నారు. అలాగే గుట్టపైన స్వామివారి ఆలయ మెట్లకు ఎడమవైపున చెట్టు కాండంతో చేసిన ధ్వజస్తంభం నేటికి దర్పంగా నిలబడి ఆ కాలపు కళా నైపుణ్యాన్ని నేటి తరాలకు చూపుతుంది. ఈ ఆలయం నెలకొన్న కొండ చుట్టూ అందమైన ప్రకృతి రమణీయతతో కనుచూపు మేర కనిపించే పచ్చని పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నింటికన్నా ఆ సీతారాముల అపురూప దివ్య దర్శనం మళ్లీ మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తుంది. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.